ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించిన జీకే కరెంట్ అఫైర్స్లో భాగం. చీమగుట్ల కూర, ఎదురు కంది వంటకం, గిరిజనులు సేకరించిన పుల్లేరు చీమల గుడ్లు, ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజన తెగ జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. వీరి ఆహార అలవాట్లు భిన్నం. వీరి అడవిలో ఉండే ఎర్ర చీమలు, వాటిని పుల్ల చీమలు అంటాం, వాటిని పుల్లేరు చీమలు అంటారు. ఇవి చూస్తే వాళ్ళు లొట్టలేసుకున్న గుడ్డులతో పులుసు, పచ్చడి, కూర, వేపుడు చేసుకుంటారు. ఇవి కుట్టంగాలోనే వాటి ద్రవాన్ని స్రవిస్తే ఆ ద్రవం అనేది పుల్లగా ఉండటం వల్ల వీటిని పుల్లేరు అంటారు. వీటిని తినడం వల్ల వీరికి ఆరోగ్యం ఎంతో ఉంటుందని నమ్మకం అంట. ఇది యాక్చువల్గా దాన్ని క్యాబేజీని తరిగి కొండ ఎదురు నుంచి ఆ పెసరపప్పు, నువ్వు పొడి కలిపి కూర వండుతారు. పంది మొక్క తెగలు, పల్లేరు తెగలు, ఆరు తెగ దుంపలు, మురగడి తెగ దుంపలు జూన్ నుంచి ఆగస్టు వరకు దొరుకుతాయి. వీటిని కాల్చి ఉడకబెట్టి తింటారు. కూరలో కూడా వండుకుంటారు. కొండ వాగు గట్లపై నివసించే తెవ్వతేగ దుంపలను ఇష్టంగా తింటారు. వీరు వంటకం గురించి, ఆదివాసీల యొక్క వంటకం గురించి ఇచ్చారు. వాళ్ళు దుంప జాతులు, వాళ్ళు ఏమేమి ఫాలో అవుతున్నారు అనేది ఇది ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆ గిరిజనుల యొక్క జీవన విధానాన్ని తెలిపేది. నెక్స్ట్ రాబోయే వచ్చే 2027 జూన్లోని జరిగేటువంటి మహా గోదావరి పుష్కర యాత్ర గురించి వచ్చే సంవత్సరం జూన్లోని నిర్వహించే గోదావరి మహాపుష్కరాల్లో అన్ని శాఖల సమన్వయంతోని AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని కాపలా కాసుకుంటూ నియంత్రణ, ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా పుణ్యస్థానాలకు వచ్చేటువంటి భక్తుల యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడే విధానం తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక 2024 సంవత్సరంలోనే ఎక్కువ ప్రపంచంలో దాదాపు 40% పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కృత్రిమ మీదనే ఎక్కువగా దాని యొక్క సంబంధించినటువంటి సమాచారానికి ఉన్న హ్యాక్లు కానీ వాటికి సంబంధించిన డేటాని ఎక్కువగా తయారు చేసింది అమెరికా. 2వ స్థానంలోని చైనా ఉంది. 3వ స్థానంలో ఫ్రాన్స్ ఉంది. ఈ మూడే ఉన్నాయి ఎక్కువగా. ఇక మిగతా ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, జపాన్ ఇలాంటివి తక్కువ పర్సెంటేజ్లోని అవి చేసుకుని దాదాపు ప్రపంచంలో 50% వరకు సేకరించింది అమెరికానే. నెక్స్ట్ మిగిలింది 6 నెలలే. ముగియనున్న BCIC ప్రాజెక్టు గడువు ఇంకా 500 కోట్ల పనులు మిగిలే ఉన్నాయి. అయితే విశాఖపట్నం నుంచి చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం నుంచి చెన్నై పారిశ్రామిక కారిడార్, అంటే B అంటే విశాఖపట్నం, C అంటే చెన్నై, I అంటే ఇండస్ట్రియల్, C అంటే కారిడార్ నిర్దేశించిన గడువు మిగిలే పనులు మరో పథకం కింద లేదా సొంత నిధులతో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక పార్కుల్లోని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 2958 కోట్లతోని పనులు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల్లోని 78.5% ఆసియన్ అభివృద్ధి బ్యాంకు ADB ఆసియన్ అభివృద్ధి బ్యాంకు రుణంగా అందిస్తుంది. మిగిలిన 21% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. మిగిలినటువంటి 21.5% AP స్టేట్ వాళ్ళు భరిస్తూ ఉంటారు. ఇది ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి అప్పది. విశాఖపట్నం, చెన్నై కారిడార్ రాష్ట్ర ప్రభుత్వం ADB ఒప్పందం ప్రకారం 2026 సెప్టెంబర్తోని మరో 6 నెలలతో ఈ యొక్క ప్రాజెక్టు యొక్క గడువు ముగిసిపోతుంది. అయితే మొదటి దశలో 2017-18లోని 2000 కోట్లతోని 6 ప్యాకేజీల్లో ప్రతిపాదించారు. అవి ఇప్పటికీ అసంపూర్తిగానే. ఇక ఆ మధ్యలో చూడండి ప్రాజెక్టులకు సంబంధించి ఆ ప్రభుత్వం సరిగా చేయాలంటున్నారు వీళ్ళు. దాదాపు దీనికి సంబంధించి ADB ఆమోదించిన విధానం ప్రకారం చూస్తే నాయుడుపేట పారిశ్రామిక క్లస్టర్లోని అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? నాయుడుపేట క్లస్టర్లోని అభివృద్ధి పనులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, పారిశ్రామిక క్లస్టర్కు నీటి సరఫరా, సామర్లకోట రాజానగరం మధ్య రోడ్డు విస్తరణ, విద్యుత్ నెట్వర్క్, విశాఖ నగరానికి నీటి సరఫరా, వీటన్నిటి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన భాగం మొదటి దశలోని ప్రతిపాదించిన పనులు, వాటి పురోగతి, కాంట్రాక్ట్ విలువ మొత్తం ఇచ్చారు. నాయుడుపేట, నెక్స్ట్ పారిశ్రామిక క్లస్టర్లు, సామర్లకోట, రాజానగరం, విశాఖపట్నం సంబంధించి విశాఖపట్నం నుంచి చెన్నై వరకు మధ్యలో ఉన్న మొత్తం కలుపుతారు. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఉంటుంది. నెక్స్ట్ విద్యుత్ సంస్థలకు సైబర్ భద్రత, 19 కోట్లతోని సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, విలువైన పరికరాలు దెబ్బతినకుండా ముందస్తు చర్యలు, విద్యుత్ సంస్థలపై సైబర్ దాడుల నుంచి రక్షించేందుకు సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్కు శ్రీకారం చుట్టారు. సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్కు ఇది ఒక గ్రిడ్ను లక్ష్యంగా చేసుకొని వచ్చేటువంటి విపత్తుల్ని సాంకేతికంగా అడ్డుకునేది అనమాట. అది గ్రిడ్ నిర్వహణ కష్టమే. గ్రిడ్ ఫ్రీక్వెన్సీ దెబ్బతింటే విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అనే ప్రత్యేక వ్యవస్థ ద్వారా దీని ఫ్రీక్వెన్సీని అధికారులు పర్యవేక్షిస్తుంటారు. మరి ఇది ఎటువంటి ఏమైనా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ తేడా వచ్చినప్పుడు ఇబ్బంది అయింది. కాబట్టి ఆ ఇబ్బందిని సరిచేసుకోవడానికి ఇప్పుడు విద్యుత్ శాఖ వాళ్ళు సైబర్ భద్రత నియమాలను పాటిస్తుంటారు. నెక్స్ట్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ APL గవర్నరింగ్ కౌన్సిల్ చైర్మన్గా సంజయ్ కృష్ణ రంగారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అయితే ఇక్కడ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ నుంచి నియామకత్వం అమ్ముకుంటున్నాడు. అయితే ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యాలయం ప్రతినిధులు ఒక ప్రకటన చెప్పారు. అది యాక్చువల్గా ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5 నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేయాలి అంటే వీళ్ళ యొక్క నియామకం ఉండాలంట. ఆ నియామకం ద్వారా విజయవాడలోని ఆంధ్ర క్రికెట్ సంఘం వాళ్ళు ఒక కొత్త నియామకం జరిగింది. నెక్స్ట్ జ్ఞానభూమికి స్కోచ్ అవార్డు రావడంపై సీఎం అభినందన అంట. సాంఘిక సంక్షేమ శాఖ అమలు చేస్తున్న జ్ఞానభూమి వెబ్సైట్కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. దీనిని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలోని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు దానికి సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, నెక్స్ట్ దాని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు లావణ్య వేణి వీళ్ళందరూ కలిసి ఈ అవార్డు అందుకున్నారు. ఇక్కడ ఆంజనేయులు గారు, శ్రీదేవి గారు, నాయక్ గారు, లావణ్య గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకున్నారు ఈ అవార్డుని. అంటే స్కోచ్ అవార్డు 2026లోని ఆంధ్రప్రదేశ్లోని జ్ఞానభూమి అనే వెబ్సైట్ నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ వారికి లభించింది. ఇక్కడ జ్ఞానభూమి వెబ్సైట్ నిర్వహించే సాంఘిక సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ వారికి వచ్చిన అవార్డు స్కోచ్ అవార్డు. తెలంగాణలో కలపాలని ఐదు గ్రామ పంచాయతీల గురించి వినతి ఇచ్చారు. ఎటపాక, కన్నాయగూడెం, పుచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గోండాల ప్రాంతాలని ఈ దాదాపు ఆ జిల్లా కేంద్రం 250 కిలోమీటర్ల పైగా ఉందని చెప్పి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రం అయితే ఈజీగా ఉంటుంది. అది కొత్తగూడెం కలపండి అని అక్కడ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడ విజ్ఞప్తి చేశారు. ఆల్రెడీ 3 సార్లు 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సవరణ జరిగింది. ఇది 4వ అంటే కష్టంగా ఉంటుంది. వాళ్ళు పార్లమెంట్ అంతా సహకరించకపోవచ్చు. కానీ మన అమరావతి బిల్లు పెట్టినప్పుడే పెట్టుంటే ఒక మాట అయిపోయి దాని సవరణ చేసిన ఒక సెక్షన్ అన్నమాట. నెక్స్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచే అల్లూరి సీతారామరాజు పేరు పైన ఏర్పాటు చేసేటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుదశకొచ్చినాయంట. ఈ ఏడాది జూలై నుంచి ఆగస్టులోని ప్రారంభానికి సిద్ధంగా ఉందని బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రహదారులు మరియు భవనాల శాఖ బీసీ జనార్దన్ రెడ్డి ఆయన సూచన ప్రకారము జిఎంఆర్ అనే సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఇక్కడ దీనిలో ప్రస్తుత నిర్మాణ పనులు 97% పూర్తయ్యాయంట. జూలై 5, 8, ఆగస్టు 17, 19 తేదీలో ఏదో ఒక రోజు విమానాశ్రయం ప్రారంభిస్తామని, ఎర్త్ రన్వే పనులు 100%, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనులు 90% పూర్తయినాయి. ఇక్కడ విశాఖపట్నం నుంచి 7 ప్రధాన రహదారుల గురించి కూడా ఈయన చూశారంట. అది దాదాపు జూలై మరియు ఆగస్టు మధ్యలోనే ఆంధ్రప్రదేశ్కి మరొక అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడున్న గోపాలపట్నం విమానాశ్రయము విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. దాని రద్దీ పెరగడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరి పక్కన ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి కూడా దగ్గరగా ఉంటుందని ఈ ప్రాంతంలోని ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అల్లూరి సీతారామరాజు గారి పేరు పైన ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విమానాశ్రయము అది విశాఖపట్నంకి దగ్గరగా అది విజయనగరం జిల్లాలో ఉంది. నెక్స్ట్ ఎన్టీఆర్ పేరుతోని ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేయాలి. ఏపీఎఫ్సిసి నూతన అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ విజ్ఞప్తి. అయితే ఇక్కడ ఎన్టీఆర్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల్లోనే ఓ ఫిల్మ్ సిటీ స్టూడియోను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి నూతన అధ్యక్షుడిగా అంబటి మధుమోహన్ కృష్ణ విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలోని ఈ యొక్క కొత్తగా ఏర్పాటైన చలనచిత్ర వాణిజ్య మండలి వాళ్ళు ప్రమాణ స్వీకార ఉత్సవంలోని వాళ్ళు నిర్ణయించినటువంటి విధానం ఏంటంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారితో పాటుగా వీళ్ళు రానున్న రోజుల్లోని ఆంధ్ర ప్రాంతంలోని 100 ఎకరాల్లో ఎన్టీఆర్ పేరు మీదుగా ఒక స్టూడియో నిర్మించాలనే కాన్సెప్ట్కి వచ్చారు. అది కార్యరూపం దాల్చాలని ఆంధ్ర ప్రాంతంలోని షూటింగ్లు కూడా ఎక్కువగా జరగాలని కోరుకుందాం ఆ ప్రాంతంలో. నెక్స్ట్ తర్వాత తిరుపతి ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణానికి ఈపీసీ పద్ధతి, ఇప్పుడు వరకు పీపీపీ పద్ధతి ఉంది, పీపీపీ పద్ధతి ఉండేది, ఇప్పుడు ఈపీసీ పద్ధతి అంట. బస్ టెర్మినల్లో భాగంగా వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్లు 2 అంతస్తులు ఆల్రెడీ ఇప్పుడు సెల్లార్లోని 2 అంతస్తులు వాహనాల పార్కింగ్ కోసం వస్తారంట. బస్ టెర్మినల్ దానికి సంబంధించిన వాణిజ్య అవసరాల కోసం ఎలా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ అంతా టెర్మినల్కి, గ్రౌండ్ ఫ్లోర్ ఏమో టెర్మినల్కి ఉంచి 98 ప్లాట్ఫామ్ నిర్మించుకొని దాదాపు మరొక 50 బస్సులు ఉండే స్థలం ఉంచుకొని గ్రౌండ్ ఫ్లోర్ పైన 10 అంతస్తులు నిర్మించి అదంతా వాణిజ్య విభాగానికి రెస్టారెంట్లు, డార్మెంటరీలు, హోటళ్లు నిర్మించుకోవడానికి బ్యాంకులు వివిధ సంస్థలకు ఇస్తారంట. 10వ అంతస్తు పైన హెలిప్యాడ్ నిర్వహిస్తారంట. కింద బస్సులు, పైన హెలిప్యాడ్, మధ్యలో వాణిజ్య విభాగం ఉంటుంది. అట్లా ప్రైవేట్ మన భాగస్వామ్య సంస్థలతో సంప్రదింపులు చేశారంట. ఆర్టీసీకి వచ్చే విధానాన్ని బట్టి ఇలా తీసుకుందామని కాన్సెప్ట్కి వచ్చారు. ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నూతనంగా పెద్ద టెర్మినల్ యొక్క రావడం ఆస్కారం ఉంది. సంద్రాన సమరాంగణం, సాగర గర్భంలో సాగరం యుద్ధ సామర్థ్య పరీక్షల కోసం విశాఖపట్నంలోని లార్జ్ కావింటేషన్ టెర్మినల్ ఎల్సిటి ఏర్పాటుకు శ్రీకారము. ఇది ఎల్సిటి నమూనా. అక్కడ వివరాలు తెలుసుకుంటున్న రాజ్నాథ్ సింగ్ గారు
నౌకాదళ రక్షణ రంగంలోని సరికొత్త విప్లవానికి విజయనగరం తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం మరొకసారి వేదిక అయింది. నౌకా నిర్మాణ రంగంలోని స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తున్న నేపథ్యంలోని లార్జ్ కావిటేషన్ టన్నెల్ LCT నిర్మాణానికి శంకుస్థాపనతోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ సరికొత్త నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ వాళ్ళు సరికొత్త అధ్యయనాన్ని శ్రీకారం. ప్రపంచంలోని అత్యుత్తమ టన్నెల్లో ఒకటిగా ఇది నిలవనుంది. సముద్ర గర్భంలోని యుద్ధ నౌకలు సబ్మరైన్ల సామర్థ్యాన్ని ఆ గర్భంలోనే టెస్ట్ చేసేటువంటి అవకాశాన్ని తొలిసారిగా మన భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అది కూడా విజయవాడకి రాజధాని అమరావతి రాజధాని దగ్గరగా వైజాగ్ కేంద్రంలోని అంటే ఆంధ్ర ప్రాంతం యొక్క ఆ రాజధానికి కోతవేడు దూరంలోని ఇలా అంతర్జాతీయ స్థాయి కంటే మెరుగైనటువంటి ఒక టన్నెల నిర్మాణంలోని అంటే LCT లార్జ్ కావిటేషన్ టన్నెల్ని జలాంతర్గమంలో యుద్ధ నౌకల్ని వాటిని అక్కడే లోపలే ఒక ప్రత్యేకమైన వసతిలోని అలా పరిశీలించాలనే ఆ కాన్సెప్ట్తోని భారతదేశ రక్షణ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు ప్రతిపాదించారు. అది మొన్ననే ఓపెన్ చేశారంట INS తారాగిరి చేసినప్పుడు. ఇతర ప్రాంతాల అభివృద్ధికి నష్టం రాజధాని ఒకే చోట కేంద్రీకరిస్తే అది ఒకటికే వచ్చిందంట. అప్పుడు శివరామకృష్ణన్ గారి యొక్క ముఖ్య సూచనల ప్రకారం రాజధానిని ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేస్తే కేవలం విజయవాడ, గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి, నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వాధికార వ్యవస్థల వికేంద్రీకరణ జరగాలని అసెంబ్లీ సెక్రటరియట్ ఎక్కడ ఉంటాయి అక్కడ హైకోర్టును లేదా ఇతర ప్రాంతాల్లో లేదా మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయొచ్చు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రభుత్వాల యొక్క దానికి సంబంధించినటువంటి చోటుని గ్రీన్ఫీల్డ్ రోడ్డుని ఇవన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడులోనే అంటే యాక్చువల్గా మన విభజిత ఆంధ్రప్రదేశ్లోని సారవంతమైన పంట భూముల్లో ఏకైక మహానగరాన్ని గ్రీన్ఫీల్డ్ రాజధానిగా నిర్మాణం చేయడాన్ని శివరామకృష్ణన్ కమిటీ అప్పుడు తీవ్రంగా విమర్శించిందని ఇప్పుడు సాక్షి పేపర్ వాళ్ళు రాశారు. మనకి ఇదంతా కాదు, కావాల్సింది ఏంటంటే శివరామకృష్ణన్ కమిటీ ఏమి చెప్పింది, ఆ రాష్ట్ర రాజధానిని ఒకే చోట కేంద్రీకరిస్తే అన్ని ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని అప్పుడు ఉన్నటువంటి ఒక రిటైర్డ్ IAS అధికారి ద్వారాగా వేసిన కమిటీలోనే తీసుకున్న ఆన్సర్. అంటే విభజన అనంతరము ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం సరైన ప్రాంతాన్ని సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు నియమించినటువంటి కమిటీయే శివరామకృష్ణన్ కమిటీ. ఇది 2014 సంవత్సరంలోని ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట రీఆర్గనైజేషన్ యాక్టులకు సంబంధంగా ఇది రాజధాని ఎంపిక సంబంధించిన కమిటీ. అది వాళ్ళు యారు చూస్తే వాళ్ళకి అర్థం అవుతారు. ఆ అమరావతి, నూజివీడు, ముస్నూరు, గన్నవరం ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని అక్కడ వెళ్ళమన్నారు. ఫస్ట్ వెళ్ళొచ్చు అనుకున్నారు, కానీ తర్వాత మళ్ళీ అమరావతికి వెళ్ళారు. ఇక జరగాలి మొత్తం మీద మనకు కావాల్సిన ఒకటి పెట్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ శివరామకృష్ణన్ కమిటీ. మాజీ IAS. పశ్చిమ కృష్ణా ప్రధాన కాలువకు నీరు నిలిపేత, ఖరీఫ్ సీజన్లో తాగు నీటిని సుదీర్ఘంగా అందించిన కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ కృష్ణా జిల్లాలోని కృష్ణాకి KW అంటే కృష్ణా వెస్ట్ కెనాల్ KW కెనాల్కు ఆదివారం నీటి నిలిపేశారు. గుంటూరు, బాపట్ల తదితర జిల్లాలలోని తాగునీరు అవసరాలు తీరటంతో ప్రధాన కాలువను కూడా కట్టేశారు. నగరంలోని ప్రకాశం బ్యారేజ్ నుంచి అంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా, NTR, ఏలూరు జిల్లాల వైపు కృష్ణా తూర్పు కెనాల్కి పోతూ ఉంటుంది. అంటే కృష్ణా తూర్పు కెనాల్ ఏమో NTR మరి కృష్ణా, ఏలూరు జిల్లాలకు పోతూ ఉంటుంది. ఆ తర్వాత దీని నుంచి దాదాపు రైవస్ కెనాల్కు, ఏలూరు కెనాల్కు, మళ్ళీ ఈ కాలువ నుంచి తూర్పు కెనాల్ నుంచి బందరు కాలువకు, మరి KEB కాలువకు అంటే యాక్చువల్గా తూర్పు వైపున ఇప్పుడు మనం విజయవాడని ఇలా చేసుకున్నప్పుడు ఇది ప్రకాశం బ్యారేజ్ అయితే దీని ఇటువైపున ఉన్న దాన్ని ఒక కాలువ, ఇటువైపున ఉన్న ఒక కాలువ ఇలా తీసుకున్నప్పుడు ఈ కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు దాదాపు నీటిని విడుదల చేసే వ్యవహారంలో కృష్ణా, NTR, ఏలూరు జిల్లాల వైపు ఉన్న కృష్ణా తూర్పు ప్రధాన కాలువ దాని నుంచి తీసుకున్నటువంటి నీటిని రైవస్ కాలువకి, ఏలూరు కాలువకి, బందర్ కాలువకి, KEB కాలువకి మళ్ళిస్తూ ఉంటారు. దీన్ని ఒకసారి అడిగిండి ఎగ్జామ్లోని. తూర్పు అంటే కృష్ణా తూర్పు ప్రధాన కాలువలో భాగంగా లేని అడిగిండు. ఇప్పుడు కృష్ణా తూర్పు ప్రధాన కాలువలోని ఉన్నటువంటి వాటినేమో రైవస్ కాలువ అన్నారు, మరి ఏలూరు కాలువ అన్నారు, బందర్ కాలువ అన్నారు. ఇవి కాకుండా ఉన్నాయే అది తూర్పు కాలువ అంట. అంటే యాక్చువల్గా వాళ్ళు ఇచ్చే కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ వేరు, కృష్ణా తూర్పు ప్రధాన కాలువ వేరు. అవి చూసుకోవాలి జాగ్రత్తగా మన ఎగ్జామినేషన్ పాయింట్ వైజ్గా. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ సాగర గర్భంలో, ఇది కూడా సాగర గర్భం సంబంధించి వైజాగ్ నగరంలో ఉన్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అనుబంధ సంస్థ అనేటువంటి NSTLs ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజైన్ అది. నెక్స్ట్ ఉపాధి హామీ పథకంలోని శ్రామికుల ముఖ ఆధారిత హాజరుతో తలెత్తినటువంటి సమస్యకు పరిష్కారంగా హాజరు నమోదు చేయడానికి మరో వెర్షన్ అయినటువంటి NMMS యాప్ని తీసుకొచ్చారన్నమాట. అంటే NM మరొక S అట్లా 2 ఎమ్ములు ఉంటాయి మొదలు NS మధ్యలోనే. దాన్ని కొత్తగా తీసుకొచ్చిన యాప్ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1వ తారీఖు నుంచి పనికి ఆహార పథకమైన 100 రోజులు పడినటువంటి దాంట్లోని కొత్తగా ముఖ ఆధారిత హాజరుని ఒక యాప్ని తీసుకొస్తే ఆ యాప్ పని చేయకపోతే జనాలు పనికి వెళ్ళి ఉపాధి హామీ కార్మికులు కంటి పరీక్ష అనేటువంటి షీట్ వచ్చినప్పుడు దాని నుంచి ప్రభుత్వం వారు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మళ్ళీ మొబైల్ చెక్ చేసుకొని మళ్ళీ కొత్త యాప్ తీసుకొచ్చినమాట. మధ్యత్వం చట్టం వ్యవస్థ పైన భారం తగ్గిద్దంట. అంటే ఇక్కడ మీడియేటర్షిప్ ఉంటే న్యాయ వ్యవస్థ యొక్క పని తగ్గిద్ది, ఈజీ అయింది. అంతర్జాతీయ సదస్సులోని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ N కోటేశ్వర సింగ్ పాల్గొన్నారంట. విశాఖపట్నంలో మధురవాడ ప్రాంతంలోని వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదాల కోర్టు తీర్పులతోనే ముగిసిపోకూడదని, ఇరుపక్షాల మధ్య అనుబంధాన్ని పెంచేలా సయోధ్యతో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి N కోటేశ్వర సింగ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లోని ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ అనేటువంటి ప్రోగ్రాంలోని ఆంధ్రప్రదేశ్ MSME అనే సంస్థ సంయుక్తంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తే దానికి అధిపతిగా ముఖ్యమైనటువంటి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ గారు N కోటేశ్వర సింగ్ గారు పాల్గొన్నారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి మధ్యవర్తి చట్టం 2023 ప్రకారము ఏదైనా సమస్య వచ్చినప్పుడు కోర్టు దగ్గర రాకుండా దాదాపు MSME చట్టం 2026 ప్రకారము దాదాపు వీళ్ళు వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారము మధ్యవర్తిత్వం ప్రకారం 2 వర్గాలను కూర్చోబెట్టి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి మధ్యవర్తి మీడియేటర్షిప్ని వాళ్ళు తీసుకోవచ్చనే కాన్సెప్ట్తోని ఆంధ్రప్రదేశ్ యొక్క చిన్న మరియు సూక్ష్మ పారిశ్రామిక సంస్థ వాళ్ళు దాన్ని ఫాలో చేశారు. నెక్స్ట్ నీటి పొదుపును ప్రధాన కీలక అంశంగా తీసుకొని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడానికి చంద్రబాబు గారు రాష్ట్ర స్థాయిలోని క్షేత్రస్థాయిలోని ఆ నీటి భద్రత పైన ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ డ్రైవ్ ప్రకారం ఉపగ్రహ చిత్రాల ద్వారా శాస్త్రీయంగా చెరువుల మ్యాపింగ్ చేసి హైడ్రాలజీ డిపార్ట్మెంట్ వారి ద్వారాగా చెక్కు డ్యాముల యొక్క నిర్మాణము, గుర్రపు డెక్కల తొలగింపు అవి మొత్తం ఫాలో చేస్తున్నారు. నెక్స్ట్ నీటి భద్రత 100 రోజుల ప్లాన్లో దాన్ని ఫాలో చేస్తారు. 100 రోజుల ప్లాన్ తీసుకొని ఆ 100 రోజుల్లో ఎప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది చంద్రబాబు గారు దాన్ని చాలా సాగునీటి సంఘాల సభ్యులతోని ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ రాష్ట్రంలో చెరువులన్నీ నింపి భూగర్భ జల మట్టాన్ని 1.5 మీటర్ల ఎత్తుకి భూగర్భ జలాన్ని పెంచడం లక్ష్యంగా. అంటే దీని లక్ష్యం ఏంటంటే నీటి భద్రత లక్ష్యము అంటే యాక్చువల్గా ప్రజా ఉద్యమంగా నీటి భద్రతని జల వనరుల సంరక్షణ కోసం 100 రోజుల కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం కావాలి 1.5 మీటర్ల యొక్క భూగర్భ జలాన్ని కనీసం పెంచాలి. దాని యొక్క నిమిత్తంతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 100 రోజుల్లోని ఈ నిర్ణయాన్ని ఫాలో చేస్తూ ఉంటారు. భారతదేశంలోని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈరోజు ఏప్రిల్ 6వ తారీఖు సంబంధించిన అంశాలు.